పార్వతి వచ్చి ఆశ్రమంలో కూర్చుంది. గౌతముడు వచ్చి తన అతిథి మర్యాదల్ని చేసి ఆమె వచ్చిన కారణం ఏమిటని అడిగాడు. ఆమె, భగవానుడా, జ్ఞానయోగులందరి చేత పూజలందుకుంటున్న ఈశ్వరుని శరీరంలో అర్ధభాగం నేను పొందాలి, ఉపదేశించు అని అడిగింది. మహాజ్ఞాని అయిన గౌతమ కోరికలన్నింటినీ తీర్చే కేదారేశ్వర వ్రతం అని ఒక మహావ్రతం అతనిని ఉద్దేశించి ఆ వ్రతం ఆచరించు, నీ కోరిక నెరవేరుతుంది అనగానే ఆమె, మహాత్మా, ఆ వ్రతం చేసే విధానాన్ని నాకు వివరంగా చెప్పండి అని అడిగింది. అప్పుడు గౌతమ మహర్షి ఒక్కసారి శంకరుణ్ణి ధ్యానించి ఇలా వ్రత విధానాన్ని వివరించారు. తల్లి అష్టమి నాడు అభ్యంగన స్నానం చేసి శుచిగా ఉండి తెల్లని పట్టు దారాలతో కానీ నూలు దారాలతో కానీ 21 పేటల తోరణం సిద్ధం చేసి కుడి చేతికి కప్పెట్టి ఒక కొత్త వస్త్రం పరిచి దాని మీద యథాశక్తిగా ధ్యానం కానీ బియ్యం కానీ పోసి దానిలో వెండి, బంగారం, రత్నాలు ఉన్నంతలో వేసి